ఊళ్ళో చూసిన అయ్యతోనే నీ పెళ్లి ఖాయం చేస్తున్నా. శుక్రవారం సంబంధం ఖాయం కాకుంటే నువ్వు గనక తల ఎగరేస్తే కూతుర్ని సౌభాగ్యవతిని చేయలేక లచ్చమ్మ గుడికి తల బలిచ్చినాడని ఈ ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటారు. రే గనిగా, అది సత్తాను ప్రాణం తీసుకుంటాను అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీ అక్క శవం నీకు దొరుకుతాదేమో గాని నా శవం మాత్రం నీకు దొరకదురా. మేగోటి హనుమంతు మాట అంటే మాటే. నా సావు సొత్తావో మీ అక్క పెళ్ళే సొత్తావో నీ ఇష్టం. అక్క అక్క ఊరుకో. రే, టైఫాయిడ్ వచ్చి మూలుగుతున్నామని పాట పాడమంటే ఎంత చిరాగ్గా ఉంటుందో అంత చిరాగ్గా ఉంది నాకు. ఫోన్ పెట్టే. అమెరికా నుంచి కాల్ చేస్తే ఏంటి, మూడిపోతే మెంటలెక్కిద్ది నాకు. చెప్తున్నాను కదరా, ఫోన్ పెట్టే. అనవసరంగా మూడుకెళ్ళకు. మహి మహి, రే నువ్వు పెట్టరా, నువ్వు పెట్టు. ఏంటి వినపడుతుందా లేదని టెస్టింగా? పో అవతలకి. మూడు బాలేక మండిపడుతున్నావు. మూన్ వంక చూడరా, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా నయం, నీ మొహం వంక చూడమన్నావు కాదు. ఎందుకే కామ్గా ఉన్నావని కెలుకుతారు? నాకు బోర్ కొడుతుందా నీకు చెప్పానా? చిరాకు ఉందా నీతో అన్నానా? లేదు, విన్నాను. ఒకసారి ట్రా, ఐ విల్ షో యూ సంథింగ్. ఏంటిది అసహ్యంగా? నువ్వెందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇలాంటి టచ్చింగ్లు షోయింగ్లు నా ముందు కాదు. పండగ అయ్యాక ఫస్ట్ నైట్ పెడతారని మురిసిపోతున్నావేమో. ఒకవేళ నా తద్దినం పెట్టినా అలాంటి ప్రోగ్రామ్స్ జరగవు. అలా మాట్లాడకురా. నేనంటే నీకిష్టం లేదని నాకు తెలుసు, కానీ నువ్వంటే నాకిష్టమనే మూడో పైన నీ మొహంలో చిన్న స్మైల్ తెప్పిద్దామని అనుకున్నాను. మూడు ముళ్ళు వేస్తే నేను నీ మొగుడయ్యానని, నువ్వు నా పెళ్ళమయ్యావని ఫీల్ అవుతున్నావు చూడు. అలా తక్కువ వచ్చేది కాదు మూడంటే. నీ ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావని మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు నవ్వితే కూడా చూడడానికి ఇష్టం ఉండదు నాకు. అలాంటిది సిగ్గుపడుతూ రూమ్లోకి వస్తే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది నాకు. పిచ్చి పిచ్చి కోరికలు ఏమైనా ఉంటే ఊహించుకుని బ్రతుకు. టైం పాస్ కాకపోతే అవే నిజమవ్వాలని గుడికెళ్ళి అర్చనలు అభిషేకాలు చేయించుకో. అంతేకాని నాకు శోభనం అవుతుంది, సంవత్సరం అయ్యాక నా బేబీకి పార్సల్ అవుతుందని పలికావో పళ్ళు రాల్తాయి. నీతో పెళ్ళైతే చాలు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఉండమన్నావు కదా, అలాగే ఉంటున్నాను. ఫేస్బుక్లో నాకు తగ్గ జోడీని, అదే లేడీని వెతుకుతున్నాను. రొమాన్స్ అయినా అడ్వాన్స్ అయినా తనతోనే. ఓకే, నేను వెళ్ళాక కొద్దిసేపైనా ఏడు, నీకు భారం తగ్గుతుంది, నా కడుపు నిండుతుంది. బాయ్.